చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగములు కలుగునుగాక. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని మాటలను వినుచున్నప్పుడు శ్రద్ధ కలిగి వినటానికి ప్రయాసపడతాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఈ సమయంలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. జాగ్రత్తగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. చాలు. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఇక్కడ సందర్భాన్ని మనము ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో యోహాను రాసినటువంటి ఈ మాట చాలా విలువైనటువంటి మాటను రాస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు ఈ లోకములోనికి వచ్చిన తర్వాత, ఈ లోకములో ఆయన శరీరుడిగా జీవించిన తరువాత, తన యొక్క దేహమును విడిచి వెళ్ళిన తర్వాత రాసినటువంటి ఆయన గురించి కొన్ని సత్యమైన మాటలు మనకు తెలియబడ్డాయి. తెలియబడిన ప్రతి మాట కూడా మన జీవితాలను మార్చేదిగా ఉన్నది. ఇక్కడ యోహాను గారు రాస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే, మరియు క్రొత్త ఆజ్ఞ నేను మీకు రాయిచున్నాను అన్న. అంటే క్రొత్త ఆజ్ఞ అంటే అది పాతది అని కాదు, క్రొత్తది. ఎందుకు క్రొత్త ఆజ్ఞ రాస్తున్నాడంటే, ప్రజలకు పాత ఆజ్ఞ తెలుసు, అంతే కదా, పాతవి తెలుసు, కొత్తది రాయవలసిన అవసరం వచ్చింది. ఇంకా పాత దానితో పని లేదని అర్థం. బాగా కాబట్టి ఆయన రాస్తున్న మాట ఏంటంటే, చీకటి గతించుచున్నది అన్న. ఏంటంటమ్మా? చీకటి గతించుచున్నది. ఏమి గతించుచున్నది? చీకటి. గతించడం అంటే గతించడం అంటే గతము అంటే జరిగిపోయినది, అంతే కదా. గతం అంటే జరిగిపోయినది. ఇక్కడ ఏమంటున్నాడంటే, చీకటి గతించుచున్నదంటే చీకటి అనేది వెళ్ళిపోతున్న రోజుల్లో ఉన్నాం. వెళ్ళిపోతున్నమాట ఇంకా మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. అంతరించిపోతున్న రోజుల్లో ఉంది. ఏం అంతరించిపోతుందంట? చీకటి. చీకటి అంతరించిపోతుందంటే అర్థం ఏమిటి? వెలుగు వెలుగు వచ్చుచున్నది. మీరు మీకు అర్థం కావటానికి చెప్తాను. ఈ రోజులలో ఉదయకాలము ఎన్ని గంటలకు లేస్తారా మీరందరూ? పరిచయం ఉన్నోళ్ళు అంటే సాధారణంగా చెప్తున్నాను, మీరేమి పర్సనల్ నిజం చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా 6 గంటలకు లేస్తారు, అంతే కదమ్మా. 6 గంటలకు లేయటానికి గల కారణం ఏమిటి? 3 గంటల నుంచి లేదా 4 గంటల నుంచి ఏమి స్టార్ట్ అవుతుంటుందంటే
చీకటి వెళ్ళిపోతూ ఉన్నది స్టార్ట్ అవుతుంది. అంటే చీకటి తగ్గిపోతుంటది. చీకటి తగ్గిపోతుందంటే వెలుగు వచ్చుతున్నది. వెలుగు వచ్చినప్పుడు మనం లేచి పనులన్నీ చేసుకుంటాం. దేనికి? ఎందుకమ్మా? బాగా ఆలోచించండి. అదే 12 గంటలకు లేచి చేసుకోవచ్చు. అదే చీకటి గతించుచున్నది, వెలుగు వచ్చుచున్నది కాబట్టి నువ్వు లేచి పనులన్నీ చేసుకుంటావు. అదేమైంది కాబట్టి పొలం బాగుంది. ఆలోచించండి. ఎందుకు చేస్తారమ్మా? అదే. ఎందుకంటే ప్రతిదీ మనకు స్పష్టంగా కనపడే టైం వచ్చింది. అర్థమైందా? ప్రతిదీ స్పష్టంగా కనపడుతున్నది. ఇప్పుడు మీరు ఇంటికి పోయినమ్మటే ఆ యొక్క పనులన్నీ చేస్తూ ఉన్నారనుకోండి. పనులు చేసేటప్పుడు చుట్టుపక్కల ఏమంటారంటే చీకట్లో ఎందుకు అక్కడిక్కడ తిరుగుతుంటావు, ఏదైనా పురుగు పుట్టుంటే ఇబ్బంది పడుతున్నావు. అంతేనమ్మా? ఉదయం చేసుకోవచ్చు కదండి. ఉదయం ఎందుకు, ఇప్పుడు కూడా టైం ఉంది కదా, అప్పుడైనా ఒకటి ఇప్పుడైనా ఒకటి. చీకటిలో నువ్వు ఎక్కడికి పోతున్నా కూడా చీకటి ఎలా ఉంటుందంట? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, వెళ్ళిన వెంటనే ఇంటి దగ్గర బైబుల్ ఇంట్లో పెట్టేసి ఇక వెంటనే బుధాన కండ వేసుకొని పోయి పని చేస్తున్నారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమి కనపడదు. కనపడినా కనపడకుండా చేస్తే ఏమవుతుంది? చేసే పని శుభ్రంగా ఉంటుంది. అంతే, ఇంకేమన్నా ఉందా? మీకు తెలిసింది, నేనేం కొత్త మర్మమేం చెప్పను. మీ అందరికీ అర్థమయ్యేదే చెప్తాను నేను. బాగానే. ఇప్పుడు పోయి చేశారనుకోండి, ఏమవుతుంది? ప్రమాదం. ఏందమ్మా? ప్రమాదం. చీకటి ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే చీకటిలో బాగానండి. చీకటిలో నువ్వు వెళుతున్నప్పుడు డేంజర్ అంటారు. అపాయం. చీకటి ఏంది? అపాయం. ఎందుకు అపాయం అంటే నువ్వు ఏది చేస్తున్నావో నీకు తెలియదు. నువ్వు ఏది చేస్తున్నావో నీకు తెలియదు. అందరూ అనుకుంటారు నేను చేసేది మంచిదే కదా అనుకుంటాము, కానీ నువ్వు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో నీకు తెలియదు. బాగా వినండి. ఎందుకంటే నీవు ఆశతో పని చేయాలనుకుంటున్నావు. ఏం చేయాలనుకుంటున్నావు? ఆశతో పని చేయాలనుకుంటున్నావు. పని చేస్తే నీకు కరెక్ట్‌గా చేయటం తెలియదు చీకటిలో. అప్పుడు నువ్వు చెయ్యి పెట్టినప్పుడు అక్కడ తేలుండొచ్చు, పాముండొచ్చు, ఏదైనా చెడు పురుగుండొచ్చు, ముళ్ళుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ అది ప్రమాదం అనేది నీకెప్పుడు తెలుస్తది? ఎప్పుడు తెలుస్తదక్క? ప్రమాదం అనేది ఎప్పుడు తెలుస్తదంటే అది నీకు జరిగినప్పుడు, తేలు కుట్టినప్పుడు, పాము కరిసినప్పుడు, ముళ్ళు కుచ్చుకున్నప్పుడు అది ప్రమాదం అని తెలుస్తుంది. కాబట్టి ప్రమాదం అని తెలిసి ఆ ప్రమాదంలో రిస్క్ చేయొచ్చా? చేయకూడదు. బాగానే. ఎందుకు చేయకూడదు? ఉదాహరణకు నాకు అర్థం కావడానికి చెప్తాను. జరిగినవి చెప్తాను. కానీ ఆ యొక్క ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి లేదా మార్చి ఆ నెలలలో తిరగాయ కోత బాగుంటుంది. లేకపోతే ప్రత్యేక పనులు కానీ వెళ్తుంటారు బాగా. వెళుతున్నప్పుడు ఉదయకాలం 3 గంటలకి, 2 గంటలకి, 4 గంటలకి వెళ్ళి ఆదల బాధలు వెళ్ళిపోతూ ఉంటారు పనికని. ఆటోలో కానీ, బొలేరోలో కానీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్నప్పుడు ఈ ప్రమాదం అని తెలుసది. అది నీకు ప్రమాదమే. నువ్వు అనుకుంటావు కూలి వస్తదనేది ఒక ఆలోచన, ఇంకొక ఆలోచన ఏంటిది? ప్రమాదం. కానీ నీకు కనపడింది ఏంటిది? ప్రమాదం అనేది నీకు కనపడదు. కూలి మాత్రమే నీ కళ్ళకు కనపడదు. అర్థమవుతుందా? ప్రమాదం అనేది నీకు కనపడదు అసలు. ఎందుకు కనపడదంటే ఈ కూలి అనేటువంటి ఆశలో ప్రమాదాన్ని మర్చిపోయా.
3 గంటలకు లేచి ఆటోలో ఏలబడి నువ్వు ఇరుకిరుకులో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ చలిగాలికి గాని లేకపోతే ఆటో వాడు కరెక్ట్‌గా తెలియక గాని తీసుకెళ్ళి ఏదో ఒక దానికి గుద్దగాని అప్పుడు నీకు గాని ఏదైనా ఒక ప్రమాదం జరిగితే అప్పుడు నువ్వు హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నప్పుడైనా లేదా నువ్వు మనిషి ఒకవేళ చనిపోయినప్పుడైనా వాడిని నమ్ముకున్న వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు చూడు. అప్పుడు అంటారు అందరూ అపలాచ్యం నీకు ఆ ఎరకాడ పోకపోతే ఏమవుతుంది? మమ్మల్ని అన్యాయం చేసిపోయావు. నువ్వు సంపాదించిందేనా మేము ఎల్లకాలం తినేది. నువ్వు సంపాదిస్తేనే మేము బతికింది. ఏం సంపాదించేది అంతకుముందు బాగుపోతేమి తెల్లగా తెల్లారిన తర్వాత పోవచ్చుగా. ఎందుకు ఇన్ని మాటలు అంటారు చెప్పండి? ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎందుకు జరిగిందంటారు అప్పుడు? చీకటిలో పోయావు గనుక. అదే వెలుగులో పోతే ప్రమాదం జరిగినా గనుక అప్పుడేమంటారు తెలుసా? అదేమనుకుంటాం తెలుసు? వెలుగులో పోయినప్పుడు ప్రమాదం జరిగితే ఓకేలే సాధారణంగా జరుగుతుంటాయి. వాడి తప్పు పొరపాటు ఏదో ఒకటి అంటారు. కాబట్టి ఇప్పుడు మనకు కూడా బైబిల్ ఏం చెప్తుందంటే ఇది చీకటి. ఈ చీకటి ఏమవుతుంది? గతించుచున్నది. చీకటిలో నువ్వు ఏ పని చేసినా అది ప్రమాదమే. చీకటిలో నువ్వు ఏ పని తలపెట్టినా అది ప్రమాదమే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది చీకటి కార్యములు స్పష్టమై ఉన్నవి అని రాయబడింది. ఏంటంట? చీకటి కార్యములు స్పష్టమై ఉన్నాయి. ఏమిటి చూడండి అది బైబిల్ గ్రంథంలో త్వరగా ప్రజలకు రాసిన పత్రిక అనుకుంటాను. కనపడిందండి 5వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక. చూడండి నాకు అందించచ్చు. 5వ అధ్యాయము 4వ వచనం ఉంటుంది. లేకపోతే అదే చూడండి 3 నుంచి చదవండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోపత్వమే గాని వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది తగినది. కృతజ్ఞత వచ్చినవే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైనను లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడు మేము మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మీరు పూర్వమందు ఏమై ఉన్నారు? చీకటి. చీకటి అంటే ఏంటిది? జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, లోభత్వము, తాగుబోతుతనము, తిరుగుబోతుతనము, వ్యభిచారితనము, ఇవన్నీ చీకటి కార్యాలు. ఇవి చేసేవాడికి ఎలాగుంటదంటే బాగానే ఉంటది. అర్థమవుతుందమ్మా? ఇది చేసేవాడికి బాగానే ఉంటది. దురభిమానాలు కానీ, ద్రోహతనములు కానీ, మోసములు కానీ, ఇంకా చెప్పాలంటే ఇక్కడ చెప్పినటువంటి అభిచారము కానీ, అపవిత్రత కానీ ఇది చేసేవాడికి బాగానే ఉంటది. ఎలాగంటే ఉదయకాలం 3 గంటల పనికి పోయేవాడికి ఎందుకు పోతున్నావు అంటే 2000 కూలే వాడికి కనపడుతుంది. తర్వాత జరిగే నష్టం వాడికి కాదు. అర్థమవుతుందమ్మా? కూలికి మాత్రమే మీ కళ్ళ కనపడేది, అంతేనా కాదు? కూలే కనపడుద్ది. 3 గంటలకు నువ్వు పోయి అక్కడ ఉండటం వల్ల నువ్వు ముఖం సక్రంగా కడుక్కోకుండా ఆహారం తినటం వల్ల నీ కడుపులోకి పసురు పోయి నువ్వు కక్కుని మరలా హాస్పిటల్కి వెళ్ళి 3000 4000 పెట్టడం వలన తర్వాత నీ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క బలమంతా పోయి నువ్వు నీరసించిపోయి నీకు బీపీలు షుగర్లు వచ్చి ఎప్పటికీ కూడా పని చెయ్యటానికి పనికి రాకుండా పోతావని నీకు ముందే తెలిస్తే జాగ్రత్తగా ఉంటావు. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉంటావు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆశ. ఎప్పుడైతే ఈ ఆశ అనేది మనిషిలోనికి వచ్చిందో వాడు తనను గురించి తాను ఆలోచించుకోవటం మర్చిపోయాడు. ఏంటమ్మా? ఆశ, దురాశ వచ్చేసింది. ఈ కోరికలు వచ్చేసాయి. అది చూడండి ఇక్కడ ఏమనబడింది? వాడు సుఖము కోసము వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడు. వాడు సుఖముగా జీవించడం కోసము
ఏ పనికైనా ఎదుకాడకుండా పోతున్నాడు. ఎవరైనా వెళ్ళి ఎందుకు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నావు? వీటి వల్ల దరిద్రం నీ మీదికి, నీ కుటుంబం మీదకి దేవుని శాపం వత్తదే. వచ్చే చూద్దాంలే. వచ్చినప్పుడు చూసుకుంటానులే. ఇప్పుడేమవుతుంది? అంటే శాపము వస్తది అని చెప్పినా గూడక వినేటువంటి తరము కాదిది. ప్రైజ్ ది లార్డ్. బాగా వినండి. శాపము వస్తది. నీ కుటుంబం మీదకి నాశనం వస్తుంది. నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. నువ్వు పాపమనే ఊబిలో చిక్కుకుపోతావు. నువ్వు అలాంటి దరిద్రమైన పనులు చేయొద్దంటే వాడికి ఆశ. ఈ ఆశలు వాడెక్కడికెళ్తున్నాడో వాడికి తెలియదు. ఈ యొక్క ఆశలు వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నాయో వాడికి అర్థం కావటం లేదు. వీడు వెళుతున్న ఆ జీవితము, వీడు వెళుతున్న ఆ దారి ముళ్ళ దారి అని తెలిసినా వాడు వెళుతూనే ఉంటాడు. అర్థమవుతుందా? అది కరెక్ట్ దారి కాదు. కానీ వాడికి కరెక్టే. వాడికది బాగానే ఉంటుంది. అది కరెక్ట్ దారి కాదని తెలిసినా వాడు వెళుతూనే ఉన్నాడు. ఈరోజు మీరు ఎంతో మందికి చెప్తుంటారు. నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు. నువ్వు చేసే పనులు కరెక్ట్ కాదు. నీ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. నీ జీవితంలో నువ్వు ఎంతమందిని ఇలా చేస్తున్నావో దేవుడనేవాడు చూస్తూ ఉంటాడు. ఊరక ఉండడు. ఏదో ఒక రోజు దానికి ప్రతిఫలం అనుభవిస్తావు. అవునా కదా? ఖచ్చితంగా అనుభవిస్తావా లేదా? కాబట్టి ఏమంటున్నాడు? ఇదిగో చీకటి ఏమవుతుందంట? చీకటి అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి చీకటి కార్యాలను ఒక్కొక్కటి వదిలియటం నేర్చుకోమంటున్నాడు. ఎందుకంటే నువ్వు చీకటిలో వెళుతున్నవాడు ఎక్కడికెళ్తున్నాడో వాడికి తెలియదు. తెలుసా? కళ్ళు కానరాకుండా గబ్బగీమంటారు చూడండి. చీకటిలో నడుచుకుంటూ వెళ్ళేవాడు వాడి ఇంటికి కరెక్ట్‌గా ఎళ్ళగలడక్క? రోజు తెలిసినిళ్ళే, రోజు తెలిసిన ఊరే, రోజు తెలిసిన మార్గమే. కనీసము పక్కన ఉన్న సందు గూడక, పక్కనున్న ఇల్లు గూడా కనపడకపోతే మొత్తము తడివిలాడుతుంటే కరెక్ట్‌గా ఇంటికెళ్తావా? నీ ఊరిలో నువ్వెందుకెళ్ళలేవు కరెక్ట్‌గా ఆలోచించు. నీకేమీ కనపడటం లేదు. అదే విధముగా ఈరోజు పాపమనే ఊబిలో చిక్కుకొని ఇక్కడ రాయబడినట్టుగా వ్యభిచారి గాని, దొంగతనం చేసేవాడు గాని, మోసాలు చేసేవాడు గాని, జూదాలాడేవాడు గాని, పాపాలు చేసేవాడు గాని, అక్రమాలు చేసేవాడు గాని, అన్యాయాలు చేసేవాడు గాని, ఈడు ఎక్కడికెళ్తున్నాడో వాడికి తెలీదు. ఎవరైనా చెబితే ఏమంటారు చెప్పండి? ఏమంటారు? మాకు తెలుసు. ఏం తెలుసు నీకు? నీకేం తెలుసు మాకర్థం కాలేదు. నీకేం తెలుసక్క? మనం అనుకుంటాం. చీకట్లో ఉండేవాడికి ఏం తెలుసు? ఎందుకు తెలియదంటే, వాడు ఎదుటి వాళ్ళ సలహాలు ఇనే రేంజ్ దాటిపోయాడు. నువ్వేంది నాకు చెప్పేదంటారు అప్పుడప్పుడు. నువ్వసలు చెప్పాల్సిన అవసరం ఏందంటారు. నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ కాదు. ఏదో ఒక చోటకెళితే గుంతుంటుంది. గుంతలో పడిపోతే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. అప్పుడు నష్టపోవటం కంటే ఇప్పుడే ఆ దారిలో పోకుండా కరెక్ట్‌గా ఉండమంటే వాడు వినడు. అందుకేమన్నాడు? చీకటి గతించుచున్నది. ఏమవుతుందంట చీకటి? అంటే మీరిప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే, చీకటి గతించుచున్నదంటే ఏమవుతుంది? బాగా అర్థం చేసుకోండి. ఏందంటమ్మా? చీకటి గతించుచున్నదంటే ఏమవుతున్నది? వెలుగు వస్తుంది. వెలుగు వస్తే ఏమవుద్దక్క? బాగా వినాలి. వెలుగు వస్తే ఏమవుద్ది? ఆమేన్. బాగా వినండి. వెలుగు వస్తున్నది. నీ క్రియలన్నీ బయటపడే రోజులొచ్చాయి. నువ్వు చేసిన ప్రతి ఒక్కదానికి తీర్పు తీర్చే రోజులు రాబోతున్నాయి. నువ్వు చేసిన పాపం నువ్వే అనుభవించే రోజులు రాబోతున్నాయి. నువ్వు చేసిన పనులు బట్టబయలయ్యే రోజులు వచ్చాయి. జాగ్రత్త. నేనేమనుకుంటున్నాను నేను చేసేది ఎవరికి తెలియదనుకుంటున్నావేమో. నువ్వు చేసేది ఎవరికి తెలియదా? నీకు తప్ప అందరికి తెలుసు. అర్థమవుతుందా? నువ్వు చేసేది నీకు తప్ప అందరికి తెలుసు. ఎందుకంటే వాడికి ఎందుకు తెలియదంటే మీకు అర్థం కావట్లేదు. బాగా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి బాగా రోమీయులకు రాసిన పత్రిక, ఒక మాట మీకు అర్థం కావట్లేదు. లేకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయము 8 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయము 8 వచనం. మీరు పూర్వమందు మీరు అంటే ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు?
ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? సంఘములో ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు రక్తములో కడగబడినటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని నమ్ముకొని దేవుని కొరకు ముందుకు అడుగేస్తున్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. మీరు పూర్వమందు ఏమై ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. ఎలాగంటే మీరు చేసిన పనులే చీకటి. మీరు చేసిన అక్రమాలే చీకటి. మీరు చేసిన అన్యాయాలే చీకటి. మీరు చేసిన దౌర్భాగ్యపు పనులే చీకటి. ఎందుకంటే ఆ రోజు నీకు ఎవరు చెప్పినా నువ్వు వినలేదు. విన్నావా? వినలేదు. ఎందుకు వినలేదంటే అది నీకు ఎలాగుందంటక్క? ఎలాగుందంట? ఆనందంగా ఉందంట, సంతోషంగా ఉందంట, ఇష్టంగా ఉందంట. ఎవరితో ఏముంది అనుకున్నారంట? మనకు అక్కడ అర్థమవుతుంది బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు, లెక్కలేనితనము. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పింది ఏమి రాయబడిందంటే, కనులు నెత్తికెక్కిన తరం అన్నారు. ఏంటంటమ్మా? కళ్ళు నెత్తికెక్కాయంట. ఎందుకు కళ్ళు నెత్తికెక్కాయని ఎప్పుడు అంటారు? కళ్ళు నెత్తికెక్కాయని ఎప్పుడు అంటారు చెప్పండి? కళ్ళు నెత్తికెక్కాయని ఎప్పుడు అంటారు? లెక్క లేకుండా, నోటికి ఏ మాట వస్తుందో తెలియకుండా, పక్కనున్నది తల్లా, తండ్రా, పెద్దోళ్ళ, పిల్లల ఉన్నారని కన్ను మిన్ను కానరాకుండా నీ నోటిలో ఉన్న మాట ఎలా పడితే అలా మాట్లాడుతున్నావంటే నీ అంతము దగ్గర పడిందని అర్థం. అదే ఏమన్నాడు? మీరు పూర్వమందు చీకటి అంటే చీకటి కార్యాలు ఏమన్నాడు? నీ నోట బూతులైనను అన్నాడు. నీ నోట బూతులైనను. ఈ రోజు బూతులు మాట్లాడే ప్రతి వాడు పక్కన తల్లి ఉన్నదా, తండ్రి ఉన్నాడా, పక్కన చెల్లెలు ఉన్నదా, అక్క ఉన్నాడా, పిల్లలు ఉన్నారా, తల్లిదండ్రులు ఉన్నారా, తోటి వాళ్ళు ఉన్నారా అని కన్ను మిని తెలియకుండా, లెక్క లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారంటే నీ అంతము దరిదాపుల్లో ఉంది. నీ నాశనము నువ్వే. ఎవరంట? నువ్వే. నువ్వే. ఎందుకంటే నీ నోటి మాటల్లో కంట్రోల్ లేదు. నీ చూపుల్లో కంట్రోల్ లేదు. నీ ఆలోచనలో కంట్రోల్ లేదు. నీ తలంపులలో కంట్రోల్ లేదు. నీ ఉద్దేశంలో కంట్రోల్ లేదు. నీ జీవితమే కంట్రోల్ లేదు. నీ జీవితం కంట్రోల్ లేదు. ఎందుకు కంట్రోల్ లేదంటే ఇక్కడ అదే రాయబడింది. ఇదిగో చూడండి, అక్కడ రాయబడిన మాట మనం చదువుతా చూడండి. నీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇవే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని, మీరు బూతులైనను పోకిరి బాగానండి. మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఏంటమ్మా? బూతులైనను. బూత్ అంటే ఇప్పుడు నాకు తెలుసు. అసలు బూతులు తెలుసా? మాకు తెలుసా బూతులు ఎవరికైనా? నిజం చెప్పండి చూడండి, బూతులు అనేవి తెలుసా? ఈరోజు బాగానండి. ఒకప్పుడు మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఒక తరములో ఒక పరిస్థితిలో చెడు మాట మాట్లాడాలనుకుంటే ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు చెడు మాట కామన్ అయిపోయింది జనాలు. కొన్ని మాటలు ఉచ్చరింపకూడని మాటలు ఉంటాయి. అసలు వాటిని అంటే పలకటానికి సిగ్గేస్తది కొన్ని మాటలు. ఎందుకంటే పక్కన ఆడ మనుషులు ఉన్నారు, ఇటు పక్కన మగ మనుషులు ఉన్నారు. వీళ్ళ దగ్గర ఏ మాట అంటే ఆ మాట మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇలా మాట్లాడితే పరువు పోద్ది అనే ఆలోచన కలిగిన రోజులు ఉన్నాయి. అని ఇప్పుడు ఎవరుంటే నాకెందుకు, నోటికి ఎంత దొరికితే అంత మాట్లాడాలి. కారణం బాగానండి. మీరందరూ ఇక్కడ ఉన్న తల్లులు ఉన్నారు కదా, తల్లులు మీరు ఎక్కడుంటేనే మీ కుమారులు గాని కుమార్తెలు గాని మీ నోటికి మీ కళ్ళ ముందే లేదా మీ పక్కనే నిలబడి ఎంతలా పనికిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళకి ఏమనిపించదా? అది ఇప్పుడు మనకు కావాల్సింది. మాట్లాడుతున్న వాళ్ళకి ఏమి అనిపించదా? మాట్లాడుతున్న వాళ్ళకి ఏమనిపించదా? వాళ్ళకేమనిపించదా? ఇప్పుడు చెప్పాలి మీరు. అదే అనిపించదా? చుక్క కాదు, వాళ్ళు చుక్క తాగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడిన వాడికి ఏమనిపించదా? అనిపించదు. ఎందుకు అనిపిస్తుంది? అనిపించదు, అనిపిస్తుంది. ఒకవేళ అనిపిస్తే ఎందుకు మాట్లాడుతున్నారు?
అనిపిస్తే ఎందుకు మాట్లాడుతున్నాం? మనకు కావాలి ఇప్పుడు ఈరోజు. మీకు సందర్భంలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలియాలి మనకి. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం తెలుసుకోవాల్సిన పనులైన ప్రభువుని గురించి తెలుసుకుంటే వాళ్ళు కరెక్ట్ మార్గంలో వెళ్ళాలని నా ఉద్దేశం. మీరేదో వందల మంది వచ్చి కూర్చోవాలని నాకు అలా అసలు ఆలోచన లేదు. ఒక్కళ్ళైనా నేర్చుకోవాలి దేవుని గురించి. అసలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా! అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అలాగా? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ? ఆ, ఎందుకు మాట్లాడుతున్నాడు? లెక్కలేను కానీ. జనంగా ఏమన్నా కాదు కాదు. బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రతిదీ బైబిల్ గ్రంథంలో రాయబడింది కాబట్టి నేను ఎందుకు మాట్లాడుతాను ఎన్నిసార్లు అడిగినా, లేకపోతే నేను అడగాల్సిన పని లేదు. కటకం తీసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకు మాట్లాడుతున్నాడంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమి రాయబడిందంటే మత్తయి సువార్త 24 అధ్యాయం 12 వచ్చి 24 అధ్యాయం 24 వచ్చి ఒకసారి చదవండమ్మా. మత్తయి సువార్త 24 అధ్యాయం 24 వచ్చి 24 12 12 అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ అసలు ఎందుకు మాట్లాడారంటే ప్రేమ లేదు. ఏమి లేదు. ఇదిగో నా భర్తే, ఇదిగో నా భార్య, ఇదిగో నా చెల్లెలే, ఇదిగో నా అమ్మే, ఇదిగో నా తండ్రే, ఇదిగో నా తల్లే, ఇదిగో నా కూతురే, ఇదిగో నా కొడుకే అంటే కన్న తల్లిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతుంటే నీలో ప్రేమ చచ్చింది. కట్టుకున్న భర్తని ఏ మాట పెడితే ఆ మాట మాట్లాడుతున్నావంటే భర్త మీద ప్రేమ లేదు. కట్టుకున్న భార్యని ఎట్ట పెడితే అట్ట అంటున్నావంటే భార్య మీద ప్రేమ లేదు. ఎందుకు లేదంటే నీలోనికి దరిద్రమైన అక్రమం ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? అక్రమము. అక్రమం అంటే క్రమం లేనిదంటే క్రమం లేనిదంటే పచ్చిగా మాట్లాడాలి. ఇక్కడ ఏంటంటే దాచిపెట్టుకున్నంత ఈజీ కాదు ఇట. క్రమం లేనిదంటే భార్య భర్తను కాక వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్టు. భర్త భార్యను కాక వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే అది అక్రమం కాబట్టే అక్రమాలకు అలవాటు పడ్డ పనికి మాలినోడు కట్టుకున్న భర్తనైనా, కట్టుకున్న భార్యనైనా, కన్న తల్లినైనా, కడుపున పుట్టిన బిడ్డనైనా ఏదైనా మాట్లాడుతున్నాడంటే నీ ప్రవర్తన మారిందని కాదు. ప్రేమ ఈళ్ళ మీద చచ్చి వేరే వాళ్ళ మీద ప్రేమ ఎంత లోతుందో తెలుసా? అందుకేమన్నాడు? నీలో జారత్వమే గాని ఏందంట? జారత్వమే గాని నీలో జారత్వం వచ్చింది కాబట్టి లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు. కన్న కొడుకు, కన్న తల్లి. కన్న తల్లిని ఎంతలో మాట అంటున్నాడంటే అసలు అనొచ్చా పాయింట్? కారణం చూడండి. మీరేమంటారు? తాగితే మాట్లాడతారంటారు. ఇప్పుడు తాగకుండా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారుగా. వాడు తాగాడు కాబట్టి మాట్లాడాడు, వదిలేయండి తాగుబోతోడు. మరి తాగకుండా మాట్లాడేవాడు ఆ? తాగకుండా మాట్లాడేవాడికి ఏమన్నా తల్లి కాదు అని ఫీలింగ్ వచ్చింది. తల్లి అని అంటే ఎవరైనా అంటాడా? కడుపును పుట్టిన బిడ్డ కన్న తల్లి నిజంగా ఈ మాట అనగలరా? అంటున్నాడంటే తల్లి మీద ఉన్న ప్రేమ ఏమైంది? చచ్చింది. తల్లి మీద ఉన్న ప్రేమ చచ్చిపోయిందంటే ప్రేమ చచ్చిపోతే ఏమొచ్చింది? పగ. పగ వచ్చినప్పుడు ఏదైనా ఇప్పుడు నేను నా సత్యమణి యొక్క మణిని ఏ మాట అంటే ఆ మాట మాట్లాడుతున్నానంటే నా సత్యమైన మీద నాకు ప్రేమ చచ్చింది. అంతే కదా. గొడవలు ఎప్పుడు పడుతుంటారు? అసలు నన్ను పడుచుకోవట్లేదు ఏంది ఈ మధ్య అంటే అదే గొడవ. అని నిన్ను పడుచుకోవట్లేదంటే ఏదో పడుచుకుంటున్నారని వాడి మనసులో కలిగింది. ఏదో పడుచుకున్నాడని ఆ మనసులో కలిగింది. ఏదో పడుచుకుంటున్నాడని వాళ్ళ తల్లిదండ్రుల మనసులో. అసలు ఈ మధ్య ఇంటి పట్టిగా రావట్లేదంటే వీడు ఆడాడో గాలి తిరుగుతున్నాడు, ఇంటి మీదకి ఎంత కిరీటం తెస్తాడని వీళ్ళ మనసులో పడింది. అంతేనా కాదా? ఈ తలకాయ నొప్పులు రావడానికి కారణం ఏంటంటే చీకటి నచ్చింది జనాలకు, వెలుగు వస్తుందని మర్చిపోయారు జనాలు. మీరందరూ కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ పడుకొని నిద్ర మీకు మామూలుగా అది ఎండాకాలం ఏం కాదు కానీ చలికాలం కాదు, అంత ఎండాకాలం కాదు, మామూలు ఎక్కువ శాతము ఇంట్లో గాలి ఆడదు కాబట్టి బజార్లో మంచాలు వేస్తే పడుకుంటున్నప్పుడు 12 గంటల దాకా ఆ మంచం మీద గొప్ప పడుకుంటారు. వాళ్ళందరూ ఏమంటారు? ఏమంటారు?
బాగా వినండి. చూసే వాళ్ళందరూ ఓత్తుంటారు. వాడికి మాత్రం ఎరదా పడుతున్నాయి. ఎరదా పడుతున్నాయి. కానీ వాడు మాత్రము అసలు ఎంత తగులుతుందో తగల కూడా తెలియదు వాడికి. ప్రశాంతంగా ఎంత కమ్మగా పడుకొని నిద్రపోతున్నాడు. అంటే అదే విధంగా వెలుగు వచ్చినా కూడక ఈ రోజుకి జనాలు వాళ్ళ క్రియలలో ఉన్నారు. వెలుగేమైంది? వచ్చింది. సత్యమైన వెలుగు ఉన్నది. ఏమన్నారు? యోహాను సువార్త 1:9 చూడండి అక్కడ. యోహాను సువార్త 1:9 త్వరగా. యోహాను సువార్త. యోహాను పత్రిక. యోహాను సువార్త 1:9. ఇదిగో కనపడింది. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుతున్నది. వెలుగు ఏం చేస్తుందంటక్క? ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది. లోకంలోనికి వెలుగు వచ్చేసింది. అందరి దగ్గరికి పోయి వెలిగిస్తుంటే ఎవరు వెలుగుతారు? ఇప్పుడు అందరూ పడుకుంటారు, లేపుతుంటారు, ఊరు లేస్తారు. మేన్ ఏంటంట? పిలిచిన వాడంటే భయమునో లేస్తాడు. అదే భయం లేకపోతే ఏమవుతులే. ఈ రోజుకి ఈ మేలుకొలుపు సువార్త అనే మేలుకొలుపు మనుషులకి హెచ్చరికగా చేయుచున్నది. అదే లేపటం అంటే. ఇదిగో లెమ్ము, త్రేజరిల్లుము, నీ మీద వెలుగు ప్రకాశించెను. ఆమేన్. లెమ్ము. ఎక్కడి నుంచి లేయాలి? ఎక్కడి నుంచి లేయాలి? నీవు ఏదే శాశ్వతం అనుకుంటున్నావో, ఏదో నిజం అనుకుంటున్నావో, ఏదో కరెక్ట్ అనుకుంటున్నావో దానిలో నుంచి లెమ్ము. ఎందుకంటే నీ మీదకి వెలుగు వచ్చింది. నీ మీదకి వెలుగు వచ్చింది ఈరోజు. లెమ్ము అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడంటే వాడు పడుకొని నిద్రపోతున్నాడు. వాడికి సంబంధం లేదన్నట్టుగా. అంతే కదా? ఎంతో గొడవ పడుతుంటారు. పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. ఈ పక్కన ఒకడు ఉన్నాడా పోయిండా? ఇంత లావున ఊరు మొత్తం తగలబడిపోతుంటే వాడేంద్ర పడుకొని నిద్రపోతున్నాడు. వాడికి ఏయి పడతాయమ్మా? ఏయి పట్టమంటే ఏం పట్టము? కుటుంబమని, బరువని, బాధ్యతని, తల్లిదండ్రులని, పిల్లలని, భార్య అని, భర్తని ఏది పట్టవు. వాడి పాటుకు వాడు పడుకొని నిద్రపోతున్నాడు. అదే విధముగా జీవితం సర్వనాశనం అయిపోతుంది. లోకం మీదకి అగ్ని రాబోతుంది. దేవుని ఉగ్రత దరిదాపుల్లోనికి వచ్చింది. తెగుళ్ళ మీద తెగుళ్ళు వస్తున్నాయి. కరువు మీద కరువు వస్తుంది. ఇబ్బందుల మీద ఇబ్బందులు వస్తున్నాయి. సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. మనుషులకు మాత్రం ఏమీ పట్టదన్నట్టుగా వాళ్ళున్న పాపంలోనే పడుకొని నిద్రపోతున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది దేశానికి అని ఎప్పుడైనా ఆలోచిస్తారక్క? అసలు ఈ గ్రామానికి ఎందుకు ఈ దరిద్రపు స్థితి వచ్చిందని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఎందుకు మన ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఇవన్నీ ఆలోచించట్లా. ఏమంటారంటే ప్రతివాడు పాపం ఎక్కువైంది, అందుకే దేవుడు పాపం ఎక్కువైంది. ఎక్కడైంది పాపం ఎక్కువ? ప్రతివాడు పాపం ఎక్కువైందని. ఎక్కడైంది పాపం ఎక్కువ? బాగా ఆలోచించండమ్మా. పాపం ఎక్కువైంది. పాపం మండిపోయే రోజులు. అసలు పాపం అనేది ఎక్కడ ఎక్కువైంది? పాపము మనలోనే ఎక్కువైంది కదా. మనమే మానుకోవాలని ఎవరైనా అంటారా? అందరు నీతులు చెప్పేవాళ్ళే. చెప్పే పనులు మానుకునేవాడు ఒక్కడు లేడు. అందరు చెప్పేవాళ్ళే. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఉదయాన్నే లేచి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసి దేశం కోసం, ఊరి కోసం ప్రార్థన చేయమని అందరం చెప్పేవాళ్ళమే. ఒక్కళ్ళమైనా చేసేవాళ్ళం ఉంటాము? మోసాలు మానుకోనరా, దురభిమానాలు మానుకోనరా, మద్యపానం మానుకోనరా, తాగుబోతు తీగుబోతున్నా మానుకోనరా, పనికిమాల పనులు మానుకోమని అందరూ చెప్పేవాళ్ళమే. నేను చేయకుండా ఉండొచ్చు. అప్పుడప్పుడు సామెతలు అంటారు కదా, అందరూ వేపనోళ్ళు అంటారు చేపల పట్టు. అందరూ వేపనోళ్ళు, మరి చేపలు ఎట్లా అయిపోయి? అందరూ మంచోళ్ళే, మరి తప్పు ఎక్కడ జరుగుతుంది? అందరూ మంచోళ్ళే, ఊర్లో చెడ్డోళ్ళు ఉండరా? ప్రతి వాడికి పోయి చూడండి, నువ్వు చెడ్డోడివి, నువ్వు చెడ్డోడి అంటారు. ఈయన మంచోడనేగా. వీడి దగ్గరకైనా పోయి చూసారు అనుకోండి, ఏందమ్మా నీ కట్టాడు కొడుకు పుట్టాడు, నేనైతే నిజం పెడతాను. ఓకే, వాడు చెడ్డోడు. మరి నువ్వు మంచోడివే కదా. నువ్వు మంచోడు అయితే నీ ప్రాంతానికి నీ ప్రాంతానికి మంచి ఏమైనా జరుగుతుందా? నువ్వు మంచోడు అయితే నీ గ్రామానికి ఏమైనా గొప్ప కార్యాలు జరుగుతున్నాయా? నువ్వు మంచోడు అయితే నీ దేశానికి ఏమైనా గొప్ప కార్యాలు జరుగుతున్నాయా? మరి అందరూ మంచోళ్ళు అంటున్నారు కదా. అందరూ మంచోళ్ళని వీళ్ళు చెప్పుకుంటున్నారు.
పక్కనోళ్ళు చెడ్డోళ్ళు అంటున్నారు. నీవు ఎప్పుడైతే నేను చెడ్డోడినని నువ్వు అనుకుంటావో అప్పుడు నీ చెడు పనులు మానుకుంటావు. చాలా మందికి ఏమనిపిస్తుందంటే ఏమైంది అంటారు. ఏమైంది కాదు. కొన్ని పరిస్థితులు, కొన్ని మాటలు చీటికి మాటికి కోప్పడుతున్నాడంటే వాడు దారి చెప్పాడని అర్థం. ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడంటే వాళ్ళు పక్క దారిలోకి వెళ్ళారని అర్థం. మీకు అర్థం కాబట్టి బాగా చెప్తాను. బాగా అర్థం అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ నుంచి మీరు మా ఊరు చింతకుంట వెళ్ళాలి. దారి పెట్టుకుని ఇల్లు తేలుతుంది కానీ అక్కడ పోయాక ఆ వాగులు పోయాక మీకు అర్థం కాదు. ఇటు పడిపోయాడు ముక్కు మరి పోతా మా తెలుగు రంగు ఏంది అడిగి పడుతున్నావు నాకు పడుతుంది నాకు నీతో నాకు వాళ్ళు అని చెప్తాను. వాళ్ళు నాకు అసలు చిరాకు పడుతున్నా దావ తప్పిండు. అందుకే కుటుంబాలలో భర్తలు కానీ, భార్యలు కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎందుకు చిరాకు పడుతున్నారంటే దారి తప్పినారని. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను కోప్పడితే అంతా కవర్ అవుతుంది, నువ్వు కోప్పడితే కవర్ చేస్తా. వీళ్ళు అదే అనుకోండి, నేను కోప్పడి గట్టిగా అరిస్తే నువ్వు అరిస్తే ఏమన్నా తప్పు కాకుండా ఇప్పుడు నేను తప్పు చేసి మైకులు ఎంత సదా గట్టిగా అరవటం వల్ల నేను తప్పు కాకుండా పోతున్నా. నీతిమంతుడు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటాడు. అర్థమవుతుందమ్మా? నీతిమంతుడు ఎక్కడున్నా ఎలా ఉంటాడంట? ప్రశాంతంగా ఉంటాడు. పెద్దలు మాందంటారు చూడండి, మనం బైబిల్ గ్రంథం చదువుతాం. ఇగో ఎడం పక్క 1000 మంది వచ్చినా, కుడి పక్క 10,000 మంది వచ్చినా నీతిమంతుడు కదలడంటే వాళ్ళు వచ్చి మీద పడతారని కాదు. ప్రపంచం మొత్తం దరిద్రానికి దరిదాపులున్నా వీడు మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. ఏం పట్టినట్టున్నావేంది, నాకు ఎంత రోగం వచ్చినప్పుడు అంతా నాకు అడ్డం పడుకున్నప్పుడు పట్టించుకోవేందంటే నీకు దరిద్రం పట్టింది, నాకేం లేదుగా. అది నీది నాదా? నేను ప్రశాంతంగా ఉంటే నీకెందుకు అంత కుళ్ళు? అంతే కదమ్మా. ప్రశాంతంగా ఉండాలని చూసి ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నారు. బైబిల్ అదే చెప్తామన్నారు. పూర్వము చీకటి గతించే దినాలనుంటే దేవుని బిడ్డల్లోనికి చీకటి గతించి వెలుగు రావాలి. ఇక బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తుంది. ఇదిగో నీతో నాతో మాట్లాడుతున్న మాట్లాడుతున్నాను బైబిల్ గ్రంథంలో 8వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనం. తొందరగా చదువు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. అంటే నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తే ఎక్కడ నడవకూడదు? చీకటిలో నడవటం అంటే ఏంటిది? చీకటిలో నడవటం అంటే ఏంటమ్మా? వెనకది ముందుటి అని పక్కన పడుతుంది. ఎప్పటి చీకటిలో నడవటం అంటే ఏంటి? తప్పుదారి. ఆమేన్. నేను బైబిల్ పట్టుకొని ప్రార్థన పోతుంటా, చీకట్లో నడుస్తున్నాను, నాకెందుకు చీటికి మరి కోపం వస్తుంది? ఆగుడుదు కానీ చీటికి మరి చిరాకు పడతావు ఎందుకు? చీటికి మడికి అలుగుతావు ఎందుకు? చీకటి కాబట్టి వాళ్ళ మీద ఏమైనా కసిరించుకుంటావు ఎందుకు? నువ్వు కరెక్ట్ దారిలో ఉంటే నీకేం ఉండకూడదుగా. ఉన్నాయంటే నువ్వు చీకటి వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నా చీకటి కాదు, అగాధం. ఇవి అదే అంటున్నాడు, తన సహోదరుని ద్వేషించు ప్రతివాడు. చూడండి, ఇది మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచ్చింది తొందరగా. తన సహోదరుని ద్వేషించువాడు వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. వాడు చెప్పుకుంటేది ఆడున్నాడని ఏం చేస్తున్నాడు? సహోదరుని ద్వేషిస్తున్నాడు. ద్వేషించడం అంటే ద్వేషించడం అంటే ద్వేషించడం అంటే సహించుకుంటుంటావు, కసిరించుకోవచ్చు. భార్య భర్తను కసిరించుకోవచ్చు, భర్త భార్యను కసిరించుకోవచ్చు. మరి ప్రేమతో ఎట్లుండాలంటే నువ్వు కరెక్ట్గా ఉంటే ప్రేమతో, కరెక్ట్ లేకపోతే ప్రేమ. మరి కసిరించుకున్న వాళ్ళందరం తప్పుగా ఉన్నామంటే తప్పు చేశారని ఒక్కటే కాదు, ఊహలనేవి కూడా తప్పులు ఉంటాయి. నాకు బాగలేక నేను పండుకొని నిద్ర రాకుండా
నీకు బాగలేదు, నీకోసం పక్కనోడు కాపలా కావాల్సిన అవసరం లేదు. నా పరిస్థితి ఇలా ఉంది, ఎందుకు వచ్చిందో ప్రభువా ఇవన్నీ ప్రశ్న అవసరం ఉంటుంది. దేశం తిన్నావుగా, ముడి పెడితే తినిపో, కసిరించుకోవటం అవసరమా? చేదరించుకొని నువ్వేం సాధిస్తావు నాకు అర్థం కాకుండా. ఇదేమంటున్నాడు, నేను ఎలుగులో ఉన్నాను నువ్వు చెప్పుకొచ్చున్నావు, కానీ నీ క్రియల వారు నువ్వు ఎక్కడున్నావు? చీకటిలోనే ఉన్నావు. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, చీకటి ఏమవుతుంది? గతించుచున్నది, వెలుగు ప్రకాశించుతున్నది. చీకటి గతించుతున్నదంటే చీకటి కార్యాలు గతించాలి. కానీ ఈరోజు చాలా మంది వెలుగు వచ్చినా కూడా ఎక్కడున్నారు? అప్పుడప్పుడు చాలా మంది అంటే వాళ్ళకి అప్పుడు అర్థం కావాలి కదా, మనకు అర్థం కావాలి. చాలా మంది ఏం చేస్తారంటే నైట్ పూట కాబట్టి, చీకటి కాబట్టి, అప్పగిమి అట్లేం వేసుకోకుండా ఇప్పుడు అదే విధంగా ఇదే చీకటి అనుకొని వెలుగు వచ్చినా కూడా అలా కొనడానికి చూసిన వాళ్ళందరికీ ఎట్లా ఉంటుంది? నవ్వుతారు, ఏంటి ఇదేంటి పట్లేదు వేసుకోరు, వీడు ఏమనుకుంటారు, నేను చీకట్లో ఉన్నాను అనుకుంటారు. ఇప్పుడు అలాగని వెలుగు అనేది లోకంలోనికి వచ్చింది. ఏంటి ఆ వెలుగు? ఏంటి ఆ వెలుగు? మెయిన్ ఆ వెలుగు అనేది లోకంలోనికి వచ్చింది. ఇప్పుడు ప్రతి మనిషి చేసే పనులు బయట పెడుతుంటే వాడు మాత్రం నేను చీకట్లో ఉన్నాను. అందరం చేసే పనులు బయట పెడుతున్నారు కదా, ప్రతిదీ బయట పెడుతున్నాడు వాక్యం ద్వారా, ఇది కాదు ఇది కాదని. వాళ్ళ కోపం వచ్చి అసలు ఈ వాక్యం ఎందుకంటే నీ పనులు బయట చెప్తే నీకు కోపం. పొద్దునైంది అక్క, పొద్దునైంది 6-8 గంటలే, నువ్వు బిడ్డను నెయ్యిరాంత అంతం తప్పమ్మా, వేయమనాలా వద్దు కూడా ఎందుకు లేమనాలి? రే వెలుగు వచ్చిందిరా, నీ పనులు నువ్వు చేయవంగా, నువ్వు లేచి రెడీ అయ్యి బడికి ఎప్పుడు పోతావు? ఇప్పుడు లేపుతున్న మనకు కసిస్తున్నాడంటే అర్థమైంది. అర్థమైందమ్మా, చెప్పండి మీరు. లేపుతున్నాం, వాడు కసిరిస్తున్నాడంటే అర్థం. 10 గంటలకు నిద్ర వస్తుంది, ఏం జరుగుతుంది? రోజు బడికి పోకుండా తుమ్మకా కొట్టాలి కాబట్టి కసిరిస్తుంది. చాలా మంది పనికి పోవాలి, పనికి రాకూడదు కాబట్టి అని చిన్న తప్పుడు కట్టుకోండి ఏంది లేవు కసిరిస్తున్నా కూడా పడుతావు, నన్ను కాదు అన్నట్టు కూర్చుంటా. ఇదేం అర్థం చేసుకోవాలి? ఈరోజు పనికి రాదు అనుకోవాలి కదా. పోయే వాళ్ళైతే 3 గంటలకు లేచి రెడీ చేసుకొని భోజనం చేసుకొని క్యారేజ్ పెట్టుకొని, ఈరోజు నువ్వు 6 అయినా లేదంటే నువ్వు పనికి డుమ్కా కొడుతున్నావు. పనికి డుమ్కా కొడుతున్నావు అంటే అర్థం ఏంటి? ఆ? అదే ఇంట్లో ఉండాలి, ఎందుకు ఇంట్లో దేనికి? ఆ పనికి డుమ్కా కొడుతున్నావంటే సుఖానికి అలవాటు పడ్డావు. అదే చూడండి, కావాలంటే వాళ్ళకి అది చేయండి, పోయి కలుపు తీసుకుంటే ఆ కలుపు తీస్తేనే బతుకుతున్నా, మీ పని కాబట్టి బతుకుతున్నా, ఎంతకంటే కానీ ఏదో రూపాన్ని వస్తుంది కాబట్టి విలువ వస్తుంది, ఏదో రూపం రాకపోతే వచ్చే వాళ్ళు ఏమంటారు, రోజు ఇంట్లో పడుకుంటారు, పోయి 2 రోజులు బతుకులు పెడితే నాకు అర్థం కాలేదు. మరి పని చేయి, ఈ శరీరం కొన్న రోగాలు కూడా పోతాయి నువ్వు పని చేస్తే, నీకు అర్థం కాదు. శరీరానికి ఈరోజు రోగాలు చేయడానికి పని పాట వరకు కూర్చుని లోపల సచ్చు పడిపోయి ప్రతి వాళ్ళకి సచ్చు, అదంతా సచ్చు ఏమి లేదు ఆడ, తుప్పు పడిపోయింది. గట్టిగా ఇనపరాడుతూ తుప్పు అంత ఏమవుతుంది, అలాగనే గట్టిగా ఏదైనా పని తగిలితే నడుములు లొంగిపోతాయి, చేతులు కాళ్ళు నొప్పి పడతాయి, పొద్దున్న లేలేవు, అన్ని పేక వస్తుంటాయి. ఏంది పేక రావచ్చు, కాళ్ళు చేతులు నరాలు మనిషికి పేక వచ్చే దేనికి? పిడిచి వచ్చినట్టు పేక రావాలి, ఈ పేక వస్తుంది ఏంటి? బలహీనత. అవన్నీ కాదక్క, ఎంత ఒట్టి మాట నేను చెప్తున్నా చూడు. డాక్టర్ దగ్గర పోయి ఏంటంటే నీ శరీరాన్ని సుఖపడి ఒక్కసారి పని చేయమన్నాక ఈ పేక వస్తుంది, నమ్మకంగా లేదా? భార్యను కానీ తోడుతాను కానీ రోజు ఇంట్లో పడుకోబెట్టి ఒక్కసారి బయటకు పంపడానికి చూసేస్తారు. ఇక్కడ ఏమంటుంది తెలుసా, మనుషులు కూడా ఇదంతా మీకేదో మమ్మల్ని అనాలని అనలేదు, చాలా మంది అన్నారు కానీ మనుషులు కూడా
వాళ్ళు చేసే వ్యభిచారములు అలాగనే పాతుకుపోయారు. వాడు చేసే తాగులు అలాగనే పాతుకుపోయాడు. వాడు చేసే దొంగతనాలు అలాగా పాతుకుపోయాడు. వాడు చేసే పనికి మలుపులు అలాగా పాతుకుపోయి లేయమంటే నా వల్ల కాదులే అని దాంట్లోనే ఉండటానికి బయటికి రావచ్చే తెలుసు. బయటకు వస్తే ఏమవుతుందంట, ఇప్పుడు తాగుబోతుల దగ్గర పోయి సారాయం సారాయం అనుకుంటూ నాకు తలకాయ నొప్పి పోతుంది. హఠాత్తుగా ఏదైనా జరుగుతుంది. నువ్వు చెప్పి వీడికి ఎవరు చెప్పిండు? ఇప్పుడేమంటారు తెలుసా? నేను ఎండపోతే కళ్ళు తిరిగి పడిపోతాయి. ఎప్పుడైనా ఎండకపోతే కదా నీ మొఖానికి. ఎప్పుడైనా ఎండకపోతే ఎండగా తట్టుకోలేవు. ఎండకు పోవాలి, నీడకు పోవాలి, పనిలో చేయాలి చేయాలి. ఇప్పుడు గూగుల్ పని నడుపుతుంటాను. నాకు పనిలో నా పిల్లోడు కూడా లేచినప్పుడు లేరంటే లేస్తే కింద పడతానని అనుకుంటే వాడు లేచి నడవగలడా? ఒకటి రెండు సార్లు పడితే మోకాలు చెప్పులు పగిలిపోవాలి, మూతి పగిలిపోవాలి, నెత్తుర్లు గారాలి, అప్పుడే లేచి నడిచేది. మన జీవితాల్లో జనాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అలవాటు పడ్డదాన్ని మానుకుంటే నాకు పిడిచొత్తదేమో, తలకాయ నొప్పి వస్తుంది, నేను కొన్ని కొత్త జబ్బు వస్తుంది, అందుకని డాక్టర్ కొద్దిగా ఏ కొద్దిగా అందుకే కదా పెద్ద దరిద్రమైన జబ్బులు పడ్డాయి. లోకంలో పాపం ఎక్కువైపోయింది. పాపం పండటం వల్ల దేవుడు ప్రకృతికి ప్రకటించాడు, నువ్వు ఆగు, తొలకరి వర్షము కడవరి వర్షము కరువైపోయింది. ప్రార్థన మనం చేసే ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏముంది అక్క చెప్పండి. నేను నిప్పులో చేయి పెడతాను ప్రభు అని కాలపని చేయమంటే నేను పుల్లి మీద కాలు పెట్టి నేను కూకుంటాను, పుల్లి దిగబడకుండా చేయకపోతే కాలు పెట్టాను. పాపం పండింది, పండిన పాపానికి ప్రతిఫలం అనుభవించాలి. నేను పొద్దుగోకులు ప్రార్థన చేసిన ఆయన తీర్పు మారదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే జనాలు మారాలి, అప్పుడు దేవుడు కనుక దిగుకులు పడుకుంటుంది అనుకో, పడుకున్న దాన్ని రోజు బతిమలాడుతారు. ఆమెను బతిమలాడుతూ ఎంత గడవాలి? అట్టించి కాకుండా వెళ్ళిపోతే బయటికి పోతే సిగ్గుచ్చి బయటకు వస్తే అప్పుడు అర్థం. దేవుడు కొరక ప్రజలను పట్టించుకోకుండా వదిలేశారు. ఎందుకంటే బుద్ధి రావాలి. ఎందుకని ఏం తప్పు చేశారంటే ఒకరితో రాయబడి మాట్లాడుతున్నాడు, పోకిరి చేష్టలైనను. ఏ చేష్టలంటే పోకిరి చేష్టలు. అసలు మనుషులు వాటల్లో సరస్వక్తులు అసలు అలవాటు పడిపోయారు. అవి ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే కామన్ గా ఇంట్లో తల్లి బిడ్డ కూడా సరస్వక్తులు మాట్లాడుకున్నారు. తల్లి బిడ్డ కూర్చొని మంచి మాటలు అసలు మంచి మాట్లాడుకునే తెలుసు, బూతు మాటలాగా ఈ రోజులలో. బూతు మాటలు సాధారణమైన మాటలు, ఊరైనా బూతు మాట చీ ఏంది మాట తప్పో వీళ్ళకి ఎప్పుడు తెలియదన్నారు ఎవరు. ఎందుకంటే సెల్ఫోన్లో చూసిన బూతు మాటలే, టీవీలో చూసిన బూతు మాటలే, మనం చుట్టుపక్కల ప్రజల మధ్య చూసిన బూతు మాటలే, సినిమాల్లో చూసిన బూతు మాటలు, లేనిది ఎక్కడ చెప్పు? అంతా ఏనైపోయాయి. ఎక్కడ ఉండాలి? జనములందరూ వాటల్లోకి అలవాటు. అదే చెప్తుంది బైబిల్. అన్నట్టు తెలుసా, ఇదిగో వెలుగు వచ్చింది కనుక చీకటి గతిస్తుంది. నువ్వు నేను చీకట్లోనే ఉంటానంటే మధ్యాహ్నం 2 గంటల దాకా పడుతున్నారు అందరూ కాకపడుతున్నారు. 6 గంటలు డాక్టర్ వచ్చి 6ని కొడతా ఉంటారు. ఏంటంటే కావాలంటే మీకు ఎంత నాటడానికి కూలి వాళ్ళందరూ ఎక్కుంటారు. డాక్టర్ హార్న కొట్టాలా పాపం పండుకొని చెప్పండి, మీరు నిజంగా చెప్పండి. చెప్పేది మీకు అర్థం కాదు. హార్న కొడతారా హార్న కొడుతుంది నీ కావాలంటే చెప్పండి. మీరు 9 అయింది బాగా హార్న పడుతుంది, లేచి ఊర్రాని వస్తుంది. కాదు 9, 10 అయితే ఎర్రాకేంది నడిపదలు పోయి ఇంట్లో కొన్ని కంటావు అనవా. వీడికి ఎందుకు కోపం వచ్చింది? వాడిని నిద్ర డిస్టర్బ్ చేశాడు. అందుకే యేసు ప్రభు వాక్యం అంటే ఎందుకు వీళ్ళకి ఇబ్బంది అవుతుందంటే
వాళ్ళు చేసే పనుల్లో నుంచి బయటికి రమ్మంటున్నాను. అర్థమైందా? చేసే పనుల్లో నుంచి బయటికి రమ్మంటుంటే వాడు ఏందిరా మాకు 9 గంటల దాకా పడుకున్నోడికి 6 నెలల పాలు పాపమనే ఊబిలో చిక్కుకున్నోడికి ఇది కూడా అంతే గోల. వాళ్ళు లేచి రావాలంటే ఇదిగో ఉండాల. అప్పుడు వాడు చివరికి చిరాకు పడి ఏం చేస్తాడు ఇంకా? వాడు కొడతా ఉంటే ఏం చేస్తాడు? చిరాకు పడి లేస్తాడు. అలాగే మనం చెబుతా ఉంటే చిరాకు పడి పాపమనే ఊబిలో చిక్కుకున్నోడు బయటికి వస్తాడు. ఆమేన్. కొట్టాలి, చెప్పాలి అంతే. అందుకేం రాయబడింది తెలుసా? ఇదిగో చీకటి గతించుచున్నది, వెలుగు వస్తున్నది. వెలుగు వచ్చిందంటే నీ క్రియలు బయటపడతాయి. కాబట్టి ఈరోజు నీతోటి నాతోటి అందరితోటి చిన్న మాట. ఈసారి వారం వచ్చింది. చిన్న మాట చెప్పింది నేను. చీకటికి అలవాటు పడ్డారు. వాటిలో నుంచి బయటికి రాలేకున్నారు. ఇప్పుడు వెలుగు వచ్చాక చీకట్లో చేస్తున్నారు. చీకట్లో చేస్తున్నాను లేదంటే చీకట్లో వీడియోలు తాగుతుంటారు లేదా టీ తాగుతుంటారు. అటెక్కని వాడు తాగుతూ 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 అట్లనే కూర్చోగానే ఒక్కసారి సూర్యుడు వచ్చిందనుకో అందరు దూరం అని. కానీ వీడు మాత్రము వాడి ధ్యాస వాడే. అలాగే పాపం చేసేటప్పుడు వాడి ధ్యాసలో వాడు ఉన్నాడు. వాడి గురించి దానికి తెలుసు. మనం ఏమనుకుంటున్నామంటే ఏంది నీకు తెలియదు? పోయి మొఖం మీద చెప్పేవాళ్ళు ఊరు లేరుగా. మనకి ఎందుకు వాడు సావాడు చేస్తాడు. దేవుడు ఏమన్నాడు? మనుషులు చేసిన పాపములను బట్టి దేవుడు ప్రకృతికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించడం వల్ల ఇప్పుడు మన పాస్టర్లు ఉపవాసాలను ప్రార్థన చేస్తారు. ఈ యొక్క వాగు పెట్టాలి కదా. పొర్లిపోవాలిగా. భూమిలో ఉన్నటువంటి బోర్లు నీతో నీరు పొంగిపోవాలిగా. ఇంతకుముందు 30 అడుగులు 40 అడుగులు బావి తవ్వితే నీరు మనం ఏమంటాం? ప్రార్థన చేస్తే దేవుడు కరుణిస్తాడో కరుణ నేను చెప్పదు కదా. పాపం మానుకుంటే దేవుడు కరుణ. పాపం మానుకోండి మరి చూద్దాం. నేను ఒక్కదాన్ని ఏం చేస్తానంటే ఓ పిల్లలైనను ఆకలి సామర్థ్యం మాత్రం ఆహారం పద్ధతి కలగని ఏమంటావు? బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుపడాలి. మొదట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలాసార్లు కరువు వచ్చి మీరు ప్రార్థన చేయమని అందరూ చెప్తారు. పాపం అనుకుని ఒక్కడే చెప్తారు. 4వ అధ్యాయం రాయబడింది. ఇదిగో మీరు చేసిన పాపములను బట్టి తొలకరి వర్షము కడవరి వర్షము దేశంలో లేకుండా పోయాను. మరి ఎప్పుడు వస్తుందంటే ఆ పాపాలు ఎప్పుడు మారుతున్నారో అప్పుడే మరలా పరిస్థితులు ఇప్పుడు మనం మారితే జీవితాలు మారితే దేవుడు ప్రపంచాన్ని దేవుడి చిన్న అందరి మురుగు తల ఉంచండి.